హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ రెడ్డి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నా వీడియోస్ చూస్తూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు నేను ఒకటి ఆన్లైన్లో ఒకటి తెప్పించాను, అదేంటో చూపిస్తానండి. అదేనండి, చింతపండు లాలీపాప్స్ అంటారు కదా, అవి ఈరోజు నేను ఆన్లైన్లో వెతుకుతుంటే కనపడ్డాయి. అంటే ఆన్లైన్ అంటే జెప్టో అండి, జెప్టో డెలివరీ యాప్ ఉంది కదా, ఆ యాప్లో నేను ఇది తెచ్చుకున్నాను. ఇవి కనపడ్డాయి, ఇవి తెప్పించుకున్నాను. నాకు తిని కూడా చాలా రోజులైంది. చిన్నప్పుడు ఎప్పుడో ఇష్టంగా ఇట్లా తినేవాళ్ళము, అందుకని చెప్పి ఇవి కనపడ్డాయి అని చెప్పి ఇవి పెట్టాను. ఇవి 2 రకాలు తెప్పించాను. ఇవి ఏంటంటే ఒకటేమో ట్యాంగీ ఇమ్లీ అంటే ఓన్లీ చింతపండు. అంటే ఏమేమి ఉన్నాయి అంటే ఇందులో జగ్గరి అంటే బెల్లం, ఇమ్లీ, చింతపండు, కర్రీ పత్తా అంటే కరివేపాకే కదండి, నాకు తెలియదు. కర్రీ పత్తా అంటే ఆ కరివేపాకు, మిర్చి, జీరా, ఇవి 2 అంటే జీలకర్ర, మిర్చి, కరివేపాకు, చింతపండు అదే చింతకాయ అంటారు కదా, అది, బెల్లము, ఇవన్నీ కలిపి చేశారండి. ఇవి టేస్ట్ తినటానికే కాదు, డైజెషన్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇదేంటంటే కచ్చా ఆమ్ అండి. ఇది పుల్లగా బాగా ఇంకా ఇష్టంగా అంటే పచ్చి మామిడికాయ ఇష్టంగా తినే వాళ్ళకి ఈ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది. ఇది కచ్చా మ్యాంగో ఆమ్ అంటారు. దీంట్లో ఏంటంటే ఓన్లీ బెల్లము, రా మ్యాంగో, పచ్చి మామిడికాయ, చిల్లీ, అవి 3 ఉన్నాయి. ఇందులో అయితే అవి అన్ని రకాలు ఉన్నాయి, కరివేపాకు, మిర్చి, అది అన్నీ ఉన్నాయి. ఒకసారి నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ నేను ఇది ఓపెన్ చేస్తాను. ఇగో చూడండి, లోపల ఇట్లా ఉంది. అంతకుముందు చిన్నప్పుడు ఏంటంటే మేము కొనుక్కున్నప్పుడు ఇట్లా ఏముండవు, ఓన్లీ ఒక ప్లాస్టిక్ కవర్ టైప్ ఉంటుంది కదా పల్చగా, ఆ కవర్తో ఇట్లా చుట్టించేవారు ఇలాంటి దానికి. ఇప్పుడు ఏంటంటే కొంచెం స్టైల్గా ఇట్లా ప్యాక్ చేసిస్తున్నారు ఇట్లా ప్యాకింగ్స్లో. ఇప్పుడు ఓపెన్ చేసి టేస్ట్ చూసి చెప్తాను ఎట్లా ఉందనేది. అతుక్కుపోయి ఉంది, రావట్లేదు. ఇది వచ్చింది. ఇక చూడండి, టేస్ట్ చూసి చెప్పిస్తా. పుల్లగా, తీయగా, కొంచెం స్పైసీగా సూపర్ ఉందండి. ఇది ఇట్లా పిల్లలకి ఇలాంటివి ఇస్తే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు, ప్లస్ ఏంటంటే ఇష్టంగా తింటారు ఇట్లా ఉంటే. ఇదైతే మాత్రం సూపర్ ఉంది, నాకు చాలా నచ్చింది. మేము చిన్నప్పుడు చాలా బాగా ఎక్కువ కొనుక్కొని తినేవాళ్ళం. మీరు కూడా మీలో ఎంతమంది ఇట్లా లాలీపాప్స్, చింతపండు లాలీపాప్స్ కొనుక్కొని తిన్నారు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సూపర్ ఉందండి. నేను ఇప్పుడు ఇది కూడా ట్రై చేసి చూపిస్తాను. స్ట్రాంగ్ ఇదైతే కచ్చాం కదా, కొంచెం గ్రీన్ కలర్లో ఉంది ప్యాకింగ్ కూడా. ఇది లోపల అతుక్కుపోయింది ప్యాకింగ్కి. ఇది చూడండి, తీసేసరికి అతుక్కుపోయి సాగిపోయి వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఈ టేస్ట్ చూపిస్తాను. ఇంచుమించు 2 ఒకేలాగా ఉన్నాయి, కాకపోతే ఇది కొంచెం పచ్చి మామిడికాయ కొంచెం ఫ్లేవర్ తగులుతుంది. మరీ అట్లా అనిపించట్లేదు, కానీ 2 ఇంచుమించు ఒకే టేస్ట్ ఉన్నాయి. కాకపోతే నాకు కచ్చా ఆమ్ కంటే అట్లా ఇమ్లీయే బాగా నచ్చింది. ఇదే టేస్ట్ బాగుంది, కొంచెం స్పైసీగా, కొంచెం పుల్లగా, తీయగా, అది బాగుంది. ఇది కూడా బాగుంటుంది. పచ్చి మామిడికాయ ఇష్టపడే వాళ్ళకి ఈ టేస్ట్ కూడా సూపర్గా నచ్చుతుంది.
సూపర్ ఉంది. ఇట్లా మీరు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. అరౌండ్ ప్యాకెట్ అయితే 45 రూపీస్ పడింది నాకు ఒక్కొక్కటి. దీంట్లో ఎన్ని వచ్చినాయి, ఒక్క నిమిషం. దీంట్లో అయితే 10 వచ్చినాయండి. ఇవి 45 రూపీస్ పడింది, అంటే 5 రూపీస్కి తక్కువే పడింది. ఇంకా మీకు కావాలంటే జెప్టోలో పెట్టుకొని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ఎట్లా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చేయండి. మీరు కూడా చిన్నప్పుడు ఇలా చింతపండు లాలీపాప్స్ తిన్నట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మాత్రం ఇప్పుడు ఇవి ఎంజాయ్ చేసేస్తాను. అంతేనండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.